శ్రీకృష్ణ. సో, ఈరోజు మనము నరసింహ చతుర్థి మాసంలో మనం చెప్పుకోబోతున్నటువంటి నరసింహ కథ ఏదైతే ఉందో, అందులో మనం ఈరోజు మట్టపల్లి నరసింహస్వామి గురించి మనం ఈరోజు. సో, మట్టపల్లి నరసింహస్వామి ఆలయం గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మట్టపల్లి నరసింహస్వామి వచ్చేసి ఆహ్, నల్గొండ జిల్లాలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో మట్టపల్లి అనేటువంటి గ్రామము, ఆహ్, మఠంపల్లి అనేటువంటి మండలంలో ఉంది అది. అయితే ఇది కూడా చాలా మహాక్షేత్రం. ఓకే. ఇది కూడా పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అయితే ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రహ్లాద యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ప్రహ్లాద యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. యాక్చువల్‌గా ఈ ప్రదేశంలో ఆయన వెలిసారు. ఎలా వెలిసారు అనంటే, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, ఇంకా తన పద్మాసనం మీద కూర్చొని ఉన్నట్లు పద్మాసనంలో కూర్చొని ఉన్నారు. యోగ యోగ నరసింహుడిగా కూర్చొని ఉండడం అనేటువంటిది జరిగింది. ఇంకా అంతేకాదు, తన నెత్తి మీద 1000 పడగలతో ఉన్నటువంటి సహస్ర పడి అనేటువంటిది అది కూడా ఉంది. అంటే అలానే వెలిసారు. అంటే సహస్ర పడితో కలిసి వెలిసారు నరసింహస్వామి. అయితే ఈ నరసింహస్వామి మట్టపల్లి అనేటువంటిది చూస్తే ఒక కొండ ప్రాంతం. ఓకే. అంతా కూడా అక్కడికి వెళ్ళేటువంటి దారి కూడా చాలా కొంచెం గుట్టలు, కొండల్లో నుంచి వెళ్ళినట్లు ఉంటుంది. సో, అలాంటి ప్రదేశంలో అప్పుడు అది ఒక ఊరులాగా కూడా లేదు. కొంత కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం చూస్తే అదొక ఊరు ఉందనేటువంటి విషయం కూడా ఎవరికీ తెలీదు. అయితే అక్కడ ఒక తంగిడి అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రాజు, అంటే అక్కడ పాలకుడు. ఆయన పేరు మాచిరెడ్డి. ఈ మాచిరెడ్డి నిద్రలో ఒకసారి భగవంతుడు కల్లోకొచ్చారు ఆయనకి. కల్లోకొచ్చి, "నేను మట్టపల్లి అనేటువంటి ప్రాంతంలో వెలిచి ఉన్నాను. అక్కడికి వెళ్లి నాకు నన్ను బయటికి తీయండి. నన్ను కనుక్కోండక్కడ. సో, నేనక్కడున్నాను. నాకక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి" అనేటువంటి విషయాన్ని అక్కడ ఆ రాజుకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. మాచిరెడ్డి అనేటువంటి రాజుకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే మాచిరెడ్డి మట్టపల్లి వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి. మాచిరెడ్డి మట్టపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూతా ఎక్కడ చూసినా కానీ కనపడలేదు. ఎంత చూసినా గాని కనపడలేదు. కనపడకపోయేసరికి మళ్ళీ తిరిగొచ్చేసారు. లేదేమోలే, నేనేదో కల కన్నాను. కానీ అది కల నిజం కాకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఆహ్, తరువాత రోజు మళ్ళీ కలలో మళ్ళీ భగవంతుడు ఆయనకి కలొచ్చారు. మళ్ళీ కలొచ్చి, "నువ్వు ప్రయత్నం చేశావు. కానీ నువ్వు నన్ను కనుక్కోలేకపోయావు. నేను కొన్ని గుర్తులిస్తాను. ఆ గుర్తుల ప్రకారంగా మళ్ళీ వెళ్లి చూడు. అప్పుడు నేను కనిపిస్తాను" అని అంటారు. ఆ గుర్తులేంటంటే ఒకటి ఆరె చెట్టు అని అంటారట. అక్కడ ఒక పెద్ద వృక్షంలా ఉంటుంది. ఆ ఆరె వృక్షం దగ్గర ఉన్నాను నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు ఇది కూడా మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ నైట్ నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి కలొచ్చింది. సో, ఆ కలలో మళ్ళీ భగవంతుడు మనం ప్రయత్నం చేశాం కాబట్టి, ఆ ప్రయత్నంలో మనం సఫలం అవ్వకపోతే భగవంతుడు ఏ విధంగా మనకు సహాయం చేస్తారో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఆయనకి శ్రద్ధతోటి, అంటే ఆయన వచ్చినటువంటి కళ మీద ఆయనకున్నటువంటి నమ్మకం, భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల ఆయన మళ్ళీ వెళ్లి ఆ ఆరె చెట్టు దగ్గర వెతకడం అనేటువంటిది దొరికింది. వెతకడం అనేటువంటిది చేశారు. అప్పుడు నరసింహ భగవానుడు అక్కడ దొరకడం అనేటువంటిది జరిగింది. ఈ నరసింహ భగవానుడు చాలా అద్భుతంగా ఉంటారు. ఎలా అంటే అది యాక్చువల్‌గా కృష్ణా నది ఒడ్డు మీద ఉంటుందన్నమాట. విజయవాడకి 140, 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే నరసింహ భగవానుడికి ఎడమ భాగంలో ఆ తరువాత వాళ్ళు రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తరువాత ఆచార్యులు ప్రతిష్ఠించారు. రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి. అయితే ఈ యొక్క మళ్ళీ తరువాత నరసింహ భగవానుడికి ఏమి బేర్ బాడీతో ఉన్నారప్పుడు వెలిసినప్పుడు. అక్కడ తర్వాత దానికి కవచాలని ఏర్పాటు చేశారు. అయితే ఆహ్, మనకి చరిత్ర ఏం చెప్తుంది అనంటే, ఈ యొక్క మందిర నిర్మాణం జరగక ముందు, తరువాత ఈ యొక్క ఈ యొక్క ప్రజలందరికీ అదొక పుణ్యక్షేత్రంగా తెలియజేయక ముందు, నరసింహ భగవానుడికి పూజలు జరుగుతూనే ఉండేయంట. నిత్య పూజలు జరుగుతూ ఉండేయంట నరసింహ భగవానుడికి ఆ ప్రాంతంలో. ఎవరొచ్చేవాళ్ళు అక్కడికి నిత్య పూజ చేయడానికి అనంటే, సప్తర్షులొచ్చేవాళ్ళట. సప్తర్షులు, తరువాత
దేవతలు అక్కడికొచ్చి ప్రతిరోజు మార్నింగు 5 గంటల సమయంలో 5:30 సమయంలో భగవంతుడికి కృష్ణానది జలంతోటి అభిషేకం చేసి వెళ్ళేవాళ్ళట. ఆ సప్తర్షుల్లో భరద్వాజుడు కూడా ఉన్నారు. భరద్వాజుడు కూడా రావడం అనేటువంటిది జరిగింది. భరద్వాజుడితోటి పూజింపబడినటువంటి అర్చా విగ్రహం అది. భరద్వాజమునితోటి పూజింపబడినటువంటి అర్చా విగ్రహం మట్టపల్లి నరసింహస్వామి. అయితే ఇంకొక అద్భుతం ఏమిటంటే ఈ నరసింహస్వామి యొక్క ఎడమ వైపుకి కొండ గుహలో ఒక గుహ మార్గం అనేటువంటిది ఉందంట. ఆ గుహ మార్గం ద్వారా కృష్ణా నది చేరుకోవచ్చు. ఓకే. కృష్ణా నది నీళ్లు ఈ గుహ మార్గం ద్వారా ఇక్కడికొస్తాయి. సో, ఇప్పటికీ కూడా మనం వెళ్తే మార్నింగ్ సమయంలో మనం గనక వెళ్తే మనకి ఆ నీళ్లు కూడా చూపిస్తారక్కడ వాళ్ళు. మళ్ళీ తర్వాత ఆగిపోతాయి. మళ్ళీ ఆ నరసింహస్వామి నీళ్లు వస్తూ ఉంటాయి. నీళ్లు తీస్తూ ఉంటారు. ఓకే. ఎప్పుడైతే నరసింహస్వామికి కవచం తొడిగేస్తారో, ఇక కవచం తొడిగేసి అంతా ఇచ్చేసేస్తారు. ఇంక నీళ్లు ఒక లిమిట్ వరకే వచ్చేసి ఇంక ఆగిపోతాయి. ఇంక తర్వాత నీళ్లు రావు. సో, ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్లు తీసేసారనుకోండి మళ్ళీ వస్తాయి. తీయలేదనుకోండి అలానే ఉండిపోతుంది. సో, ఆ విధంగా కృష్ణానది వాటర్ అనేటువంటిది అక్కడికి నరసింహస్వామి విగ్రహం దగ్గరికి వస్తుంటాయి. సో, నరసింహస్వామికి నిత్యం అభిషేకం అనేటువంటిది జరుగుతుంటది కృష్ణానది వాటర్ తోటి. అయితే ఈ సప్తర్షులు కానీ, ఈ దేవతలు కానీ సూక్ష్మ రూపంలో వచ్చి భగవంతుడికి అర్చన చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం అందరం గనక వెళ్తే మట్టపల్లి నరసింహస్వామి దగ్గరికి వెళ్తే గనక అక్కడ పూజారితో మాట్లాడాలి మీరు. అక్కడ పూజారితో మాట్లాడి నరసింహస్వామి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రావడం అనేటువంటిది చాలా మంచిది. లేదంటే గనక కేవలం ఒక విగ్రహాన్ని దర్శనం చేసుకొని వచ్చినట్లు వచ్చేస్తాం. సో, ఇది మట్టపల్లి నరసింహస్వామికి సంబంధించినటువంటి విషయం. సో, యాక్చువల్‌గా మట్టపల్లి నరసింహస్వామి కూడా స్వయంభూ విగ్రహం కాబట్టి స్వయంగా భగవంతుడే వెలిసారు కాబట్టి ప్రహ్లాదుడితో కూడి తర్వాత శేషనాగుతో కూడి వెలిసారు కాబట్టి మీ అందరికీ ఒకవేళ దగ్గర అయితే గనక మీరందరూ ఉండేటువంటి ప్రదేశానికి గనక దగ్గర అయితే గనక తప్పకుండా మీరందరూ వెళ్లి చూసి రండి. దర్శనం చేసుకొని రండి. చాలా అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ ఫోటో ఉంటే పెట్టరా ప్రభుజీ? 40 కిలోమీటర్ల ఓకే. మట్టపల్లి మాతాజీ? మట్టపల్లి మాకు 40 కిలోమీటర్ల దూరమే. ఓకే. ఓకే. వెరీ నైస్. సో, శ్రీకల్పన మాతాజీ ఫోన్ చేయండి అందరూ. సో, ఎవరైనా మట్టపల్లి వెళ్ళాలి అనుకుంటే మాతాజీ హెల్ప్ చేస్తారు. హరే కృష్ణ. ఫోటో కోసం ట్రై చేస్తున్నాను మాతాజీ. ఒక్క నిమిషం. శ్లోకం చదవమంటారా ప్రభుజీ? ఒక్క నిమిషం మాతాజీ. ఓకే. ఇక్కడ చూస్తారా మాతాజీ? ఇక్కడ చూస్తున్నారా? ఓకే. ఇది మట్టపల్లి నరసింహస్వామి క్షేత్రం. ఓకే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది. ఓకే. శ్లోకం చదువుతారా మాతాజీ? ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. శశికళ. శశికళ మాతాజీ మీరు ఇంతకుముందు చదవలేదా? చదివాను చాలా రోజులు. చదవని వాళ్ళు ఎవరైనా చదివే అవకాశం ఉందా? చదవని వాళ్ళు చదివితే గనక లేదంటే గనక మీరు చదువుతున్నారు. చదవని వాళ్ళు ఎవరైనా చదువుతారా మాతాజీ?